మరొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. గాంధీ భవన్ లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ జరిగింది. క్రమశిక్షణ కమిటీ వరంగల్ ఎమ్మెల్యేలతో చర్చించింది. వరంగల్ పంచాయతీకి సంబంధించి కమిటీ అడిగిన వివరాలు ఇచ్చామని వరంగల్ ఎమ్మెల్యేలు తెలిపారు. కొండా దంపతులు బహిరంగంగా మాట్లాడిందే పెద్ద ఎవిడెన్స్ అని వరంగల్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. గాంధీ భవన్ లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ జరిగింది. క్రమశిక్షణ కమిటీ వరంగల్ ఎమ్మెల్యేలతో చర్చించింది. వరంగల్ పంచాయతీకి సంబంధించి కమిటీ అడిగిన వివరాలు ఇచ్చామని వరంగల్ ఎమ్మెల్యేలు తెలిపారు. కొండా దంపతులు బహిరంగంగా మాట్లాడిందే పెద్ద ఎవిడెన్స్ అని వరంగల్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ ప్రవీణ్, కొండా దంపతులకు సంబంధించిన విషయాలేంటి? సోనీ అయితే నేతల మధ్య వరంగల్ నేతల మధ్య వివాదాల సమస్యలు సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ నాయకత్వం. సమస్యను నాంచకుండా ఏదో ఒకటి తేల్చాలని కూడా భావిస్తుంది. అదేవిధంగా వరంగల్ జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ నేత కొండా మురళి వివాదం పైన విచారణ చేపట్టినటువంటి క్రమశిక్షణ కమిటీ దీనిపైన నాయకత్వానికి నివేదిక కూడా ఇవ్వడానికి సిద్ధమైంది. ఇవాళ జరిగిన సమావేశంలో దీనిపై రిపోర్ట్ ను ఫైనల్ చేయనుంది అని కూడా తెలుస్తుంది. ఇప్పటికే కొండా మురళితో పాటు వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు వాదనలు విన్న కాంగ్రెస్ శిక్షణ కమిటీ ఈ వ్యవహారంలో ఏ రకమైన నివేదిక ఇవ్వనుంది అనే దానిపైన తీవ్రంగా టెన్షన్ అయితే నెలకొందని చెప్పాలి. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, ఈ అంశంలో చాలా సీరియస్ గా ఉండాలని ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఇటీవల గాంధీ భవన్ లో సమావేశంలో స్పష్టం చేశారు. అదేవిధంగా మరోవైపు కొండా మురళి తీరును తాము భరించే పరిస్థితిలో లేమని, ఈ విషయంలో ఏదో ఒకటి తేల్చాలని వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు టీపీసీసీకి స్పష్టం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. జిల్లాలో ఇతర నేతలంతా ఈ విషయంలో ఒక్కతాటిపైకి రావడంతో కొండా మురళి వ్యవహారంలో కాంగ్రెస్ నాయకత్వం ఏం చేయబోతుంది, అంతకంటే ముందు క్రమశిక్షణ కమిటీ వివాదం ఎలాంటి నివేదిక ఇవ్వనుంది అనే ఈ యొక్క జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తిగా అయితే నెలకొందని చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు మొత్తం టోటల్ గా ఇరు వాదనలు కూడా విన్న నేపథ్యంలో కాంగ్రెస్ కమిటీ ఒక నిర్ణయానికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ మొత్తం టోటల్ గా ఈ కొండా మురళి ఏదైతే సభాపరంగా చేసినటువంటి వీడియోలను కూడా ముందు పెడుతూ వీడియోలను ఆడియోలను ఆ సంభాషణ మొత్తం టోటల్ గా ముందు పెడుతూ కూడా ఈ యొక్క మొత్తం టోటల్ గా చర్చించినట్టు సమావేశంలో తెలిసింది. ఈ నిర్ణయం పైన అయితే నిర్ణయం వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. అయితే మరొకసారి ఇక క్రమశిక్షణ కమిటీకి మరొకసారి రావాలంటూ కొండ దంపతులను కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరొకసారి పిలిచిన తర్వాత ఈ యొక్క ఎమ్మెల్యేలు ఈ రెండు వర్గాల నుంచి మొత్తం వాదనలు విన్న తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.